పరమాత్మా పాడే సర్వజనాత్మా పాడే సర్వజనాత్మా పరం పితా శివ పరమాత్మా పరం పితా శివ పరమాత్మా పరమాత్మా పాడే సర్వజనాత్మా పాడే సర్వజనాత్మా పరం పితా శివ పరమాత్మా పరం పితా శివ పరమాత్మా ఓం శాంతి. మురళీ డేట్ 25/6/2026. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం తండ్రి స్మృతి. స్మృతి చేయు శ్రమయే చివరి సమయంలో ఉపయోగపడుతుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ తిలకాన్ని దిద్దుకుంటే స్వరాజ్య తిలకం లభిస్తుంది? జవాబు: సంగమ యుగంలో ఈ తిలకం దిద్దుకోండి. మేము ఆత్మలము, బిందువులము, శరీరం కాదు
మేము ఆత్మలము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని లోపల బాగా నూరుతూ ఉండండి. బాబా కూడా బిందువే, మేము కూడా బిందువులమే. ఈ తిలకం ద్వారానే స్వర్గరాజ్య తిలకం ప్రాప్తిస్తుంది. బాబా చెప్తున్నారు, మీరు నన్ని స్మృతి చేస్తే అర్ధకల్పం వరకు ఏవడం నుండి ముక్తులైపోతారు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఓం శాంతి. ఆత్మలమైన నేను తప్పనిసరిగా తండ్రిని స్మృతి చేసి తీరాలని తపన ఉన్నప్పుడే పావనంగా అవ్వగలరు. శ్రమ అంతా ఇందులోనే ఉంది. కానీ పిల్లలు అంత శ్రమించడం లేదు. మాయ చాలా సతాయిస్తుంది. తండ్రి స్మృతిని మరిపింపచేస్తుంది. ఇతరుల స్మృతి వచ్చేస్తుంది. తండ్రిని లేక ప్రియుడిని స్మృతి చెయ్యరు. ఇంత గొప్ప ప్రియుడిని కనీసం 8 గంటలు స్మృతి సేవ చెయ్యాలి అంటే ప్రియునికి స్మృతి చేసే సహయోగమునివ్వాలి. లేక పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. ఇంకేమీ చేయనవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని ఆత్మగా, అశరీరిగా భావించాలి. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. ఈ శ్రమ చెయ్యాలి. ఈ శ్రమ చాలు అంటారు బాబా. ఈ శ్రమ చెయ్యాలి. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకొని ఏకాంతంలో ఇంటి డాబా పైన లేదా హాల్లో వచ్చి కూర్చోండి. ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన ఉండాలి. మేము తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వమును తీసుకోవాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ శ్రమ మీరు చేయాల్సి వస్తుంది. సత్యత్రేత, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా ఈ శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఈ సంగమ యుగంలో నన్ని స్మృతి చేస్తే చాలునని తండ్రి చెప్తున్నారు. నన్ని స్మృతి చెయ్యండని తండ్రి చెప్తూ సమయం ఇదే. తండ్రి సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడూ రారు. మీరు కూడా నెంబర్వార్ పురుషార్థం అనుసారం తెలుసుకున్నారు. చాలామంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు. కనుకనే చాలా మోసపోతారు. రావణుడు చాలా మోసకారి. ఇతను అర్ధకల్పానికి శత్రువు. అందువలన తండ్రి చెప్తురు, రోజు ఉదయాన్నే లేచి ఈ విధంగా విచారసాగర మథనం చెయ్యండి. అంతేకాకుండా చార్ట్ ఉంచుకోండి. మేమెంత సమయం తండ్రిని స్మృతి చేశాం, ఎంత తుప్పు తొలగిపోయి ఉంటుంది. ఆధారమంతా స్మృతి చేయడం పైననే ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలు పూర్తిగా ప్రయత్నించాలి. నరుని నుండి నారాయణుగా అవ్వాలి. ఇదే సత్యమైన సత్యనారాయణి కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇప్పుడు 16 కళా సంపూర్ణులుగా అవ్వాలని మీరు తెలుసుకున్నారు. సత్యమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే అలా అవుతారు. తండ్రి శ్రీమతమునిచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి. వ్యాపారాలు, వ్యవహారాలు మొదలైనవి చేయండి. కానీ తండ్రిని తప్పకుండా స్మృతి చేసి పావనంగా అయితే చాలు. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒక చోట రావణుని ద్వారా మోసపోతారు. అందుకే స్మృతి చేయటం ముఖ్యమైన విషయమని తెలిపిస్తున్నారు. బాబాని స్మృతి చేయాలి. దేహ సహితం దేహ సంబంధికులందరినీ మరిచి స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోండి. తండ్రి పలుమార్లు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలని అర్థం చేయిస్తున్నారు. అలా చేయకపోతే అంతిమములో చాలా పశ్చాత్తాప పడతారు. చాలా మోసపోతూ ఉంటారు. ఎలాంటి ఘటనైనా చెంప దెబ్బ తగులుతుందంటే మాయ ముఖాన్ని పూర్తిగా నల్లగా చేసేస్తుంది. ముఖాన్ని తెల్లగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరినొకరు నల్ల ముఖం చేసుకుంటూ ఉంటారు. తెల్లగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయడం ద్వారానే
మీరు పవిత్రమైన స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది పతిత ప్రపంచం. తండ్రి పతితులను పావనంగా చేసేందుకు వస్తారు. అంతేగాని వ్యాపార వ్యవహారాలతో తండ్రికి సంబంధం లేదు. శరీర నిర్వహణ కొరకు మీరిది వస్తారు. అంతేగాని వ్యాపార వ్యవహారాల తండ్రికి సంబంధం లేదు. శరీర నిర్వాహం కొరకు మీరేది చేయాలో అది చేయండి. తండ్రి కేవలం మన్మనాభవ అని చెప్తారు. పావన ప్రపంచానికి మేము యజమానులుగా ఎలా అవ్వాలని మీరు అడుగుతారు. కేవలం నన్ను స్మృతి చేస్తే చాలునని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. దాన పుణ్యాలే ఎన్ని చేసినా, ఎంత శ్రమ చేసినా, నిప్పులపై అటు ఇటు నడిచినా ఇవేవి ఉపయోగపడవు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేవి ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయం. దీనిని సహయోగమని అంటారు. మేము మా మధురాతి మధురమైన తండ్రిని పూర్తి రోజంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తూ ఉన్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రపోయినప్పుడు ఏ పాపము జరగదు. అశరీరిగా అయిపోతారు. ఇక పగులలో చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పురాతనమైన పాపాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి చేసే శ్రమ చేయాలి. ఇక్కడకు వచ్చినప్పుడు ఈ శ్రమ చేయాలి. బాహ్యంలోనే వ్యర్థ సంకల్పాలను తొలగించుకోండి. అలా చేయనచో వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటిని గురించి, పొలము మొదలైన వాటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు గుర్తొస్తారు, ఒక్కొక్కసారి గురువులు గుర్తొస్తారు. ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయని వారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీకు కూడా ఇప్పుడు మాత్రమే తెలుసు. ఇంకెప్పుడు మీరు తెలుసుకోలేరు. తండ్రి ఈ సమయంలో మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత అర్ధకల్పం నిశ్చింతులుగా అయిపోతారు. లౌకిక తండ్రి ఆలోచనలకు, బేహద్దు తండ్రి ఆలోచనలకు చాలా తేడా ఉంది. భక్తి మార్గంలో నాకు ఎంత చింత ఉండేదని తండ్రి బ్రహ్మబాబా అంటారు. భక్తులు గడి గడి ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. తండ్రి అంటారు, మీరు అక్కడ నన్ను స్మృతి చేయాల్సిన అవసరం లేనంత సుఖాన్ని ఇస్తాను. నా పిల్లలు సుఖధామం, శాంతిధామంలో కూర్చుని ఉన్నారని అప్పుడు నాకు తెలుసు. ఇతర మనుషులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ విధంగా తండ్రి పట్ల నిశ్చయ బుద్ధి కలిగి ఉండడంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మలినాలు, వెండి, రాగి, ఇనుము మొదలైనవన్నీ తొలగిపోతాయి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి రావడంలో 1-2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలు మీరు వింటారు, అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉన్నారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటాయి. లేకుంటే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తం ఆధారమంతా తండ్రిని స్మృతి చేయడం పైననే ఉంది. పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండని పలుమార్లు చెప్తూనే ఉంటారు. శివబాబాని స్మృతి చెయ్యమని ఈ బాబా కూడా చెప్తారు. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం శివబాబా కూడా అంటారు. ఓ పిల్లలారా అని ఆత్మలను పిలుస్తారు. ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ముఖ్యమైన విషయం ఇది. ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట తండ్రిని స్మృతి చెయ్యమని చెప్పాలి. కానీ ఇంతకంటే ఎక్కువగా విసిగించరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండని మాత్రమే చెప్పండి. దీనినే వారి లోపల బాగా కూరాలి. మేము ఆత్మలము. తులసీదాస్ చందనము నూరి రఘువీరునికి తిలకం దిద్దాడని పాట పాడతారు కదా. అక్కడ స్థూలమైన తిలకం గురించి చెప్పబడింది.
కానీ అది స్థూలమైన తిలకం కాదు. వాస్తవానికి తిలకం ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నమైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. డబల కిరీటిదారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడము అనగా స్వర్గానికి మహారాజా మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంతో సహజంగా తెలియచేస్తారు. కేవలం దీనిని స్మృతి చెయ్యండి చాలు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఆత్మలము, బిందువులు వలె ఉన్నాము. బాబా కూడా బిందువే. మీకు తెలుసు, బాబా జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు. వారు మనకు వరదానాలు ఇస్తారు. వీరు పక్కనే బ్రుకటి మధ్యలో వచ్చి కూర్చుంటారు. గురువు తన శిష్యుని ప్రక్కనే కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా. అలాగే మీరు కూడా ప్రక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇలా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. సత్యుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ తండ్రిని గురించి తెలియదు. ఆత్మలమైన మేము ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవాలని అనుకుంటారు. డ్రామా అనుసారం మీ పాత్ర ఇలా ఉంది. అందుకే అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. మీరు పవిత్రంగా ఉంటారు. సతయుగంలో ఆయువు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేది యోగులు, ఇక్కడ ఉండేది భోగులు. యోగులైన వారు పవిత్రంగా ఉంటారు. అక్కడ రావణ రాజ్యం లేదు. ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువైపోతుంది. దీనిని కర్మభోగము అని అంటారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు సంభవించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతమును అనుసరించండి. ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలా. మిగిలి ఉన్న సమయాన్ని సర్వీస్ కొరకు వినియోగించాలి. పిల్లలైన మీరు చాలా పేదవారుగా ఉన్నారు. అందువలన తండ్రిని చాలా జాలి కలుగుతుంది. తండ్రికి వృద్ధ మాతలు, నడుము వంగిపోయిన వారు మొదలైన వారికి తండ్రి ఏమాత్రము కష్టంనివ్వరు. వృద్ధ స్త్రీలు కుబ్జాలని అంటారు. ముసలి స్త్రీలకు తండ్రిని స్మృతి చెయ్యమని అర్థం చేయించడం జరుగుతుంది. ఎక్కడకు వెళ్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే గీతా పాఠశాలకు వెళుతున్నామని చెప్పండి. ఇక్కడ ఆ కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని వచ్చి ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉందని చెప్పండి. పిల్లలు ప్రదర్శనలు మొదలైన వాటికి ఎంత ఖర్చు చేస్తారు. ఫలానా వారు బాగా ప్రభావితులయ్యారని రాస్తారు కూడా. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ సమయంలో అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ తనువులో వచ్చారు, వారి ద్వారానే స్వర్గ వారసత్వం లభిస్తుందని వ్రాయరని బాబా అంటున్నారు. అందువలన ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడడం లేదని, కేవలం జ్ఞానం చాలా బాగుందని మాత్రమే ప్రభావితమయ్యారని బాబా అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రంలో మంచి రీతిగా చూపించారు, కానీ స్వయం యోగంలో ఉండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని భావించరు. యోగం చెయ్యరు. పరమాత్మ ద్వారా వారసత్వాన్ని పొందే విధానాన్ని బాగా అర్థం చేయించాలని మాత్రమే అంటారు. స్వయం పొందాలనే భావన కలగదు. కొంచెం కూడా పురుషార్థం చెయ్యరు. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. కానీ రాజులుగా అవడంలోనే శ్రమ ఉంటుంది. నేను తండ్రి స్మృతిలో ఎంతవరకు హర్షితంగా ఉంటూ ఉన్నానని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము మళ్ళీ దేవతలుగా అవుతాము. ఇలా మీతో మీరే ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకోండి. ప్రశ్నించి చూడండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు అర్ధకల్పం వరకు ఏడ్చేది ఉండదని తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు. బాబా మీరు వచ్చి రావణుడు లేదా మాయ పైన విజయాన్ని కలుగ చేయిస్తున్నారని ఇప్పుడు మీరంటారు.
ఎవరు ఎంత శ్రమ చేసినా అది వారి కొరకే చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలన్నప్పుడు పాత ప్రపంచం లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. పావనంగా అయ్యేందుకు యుక్తులు కూడా తెలుపుతారు. ఇది వినాశ సమయం. అందరి వినాశనం జరుగుతుంది. కొత్త ప్రపంచన స్థాపన జరుగుతుంది. మనం ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ నూతన అమరలోకంలో వస్తామని మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కొరకే చదువుతూ ఉన్నామని, భవిష్యత్తు కొరకు చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్. జన్మత అదృష్టము మూట కట్టుకొని వచ్చారని నోటిలో బంగారు స్పూన్తో పుట్టడాన్ని అంటారు అన్నమాట. మీకు సత్యయుగంలో లభిస్తుంది. కలియుగంలో రాజుల వద్ద జన్మ తీసుకునే వారికి కూడా ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. మీకు మాత్రం భవిష్యత్తు 21 జన్మల వరకు ఎలాంటి దుఃఖము ఉండదు. ఎప్పుడూ అక్కడ రోగగ్రస్తులుగా అవ్వరు. స్వర్గంలో అందరి నోటిలో బంగారు స్పూన్ అనే విధముగా ఉంటుంది. ఈ రాజ్యం అల్పకాలికమైనది. కానీ మీరు 21 జన్మల కొరకు బుద్ధిని బాగా ఉపయోగించాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కళాశాలలు లేదా హాస్పిటళ్ళు కట్టించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్ కట్టించిన వారికి మరో జన్మలో మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎవరికి పూర్తి ఆయుష్లో ఏ రోగము రాలేదో అని అంటూ ఉండడం విని ఉంటారు. దీర్ఘాయువు ఉంటుంది. దానాలు మొదలైనవి ఎక్కువ చేసి ఉంటే, హాస్పిటల్ వంటివి కట్టించి ఉంటే అటువంటి వారికి దీర్ఘాయుష్యు ఉంటుంది. ఇక్కడ యోగం ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగం ద్వారా మీరు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇది అతిపెద్ద హాస్పిటల్ మరియు అతిపెద్ద కాలేజీ. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే మనసు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. మా సేవా కేంద్రానికి వచ్చారు, మళ్ళీ వీరి వద్దకు ఎందుకు వెళ్తున్నారు ఇలా అనరాదు. ఎవరికి ఎక్కడ ఇష్టం అవుతుందో అక్కడికి వెళ్ళవచ్చు. విషయం ఒక్కటే, మురళి చదివి వినిపిస్తారు. ఆ మురళి ఇక్కడి నుండి వెళ్తుంది. తర్వాత కొంతమంది విస్తారంగా వివరిస్తారు, కొంతమంది కేవలం చదివి వినిపిస్తారు. ఉపన్యసించేవారు బాగా అర్థం చేయించవచ్చు. ఎక్కడ ఉపన్యసించినా స్వయాన్ని మీరే ఆత్మగా భావించి తండ్రినైన నన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని, అంతేకాకుండా పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని మొట్టమొదట చెప్పండి. బాబా చాలా సహజంగా అర్థం చేస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసము 1వ పాయింట్, బాహ్యంలోని వ్యర్థ ఆలోచనల్ని వదిలి ఏకాంతంలో కూర్చొని స్మృతి చేయు శ్రమను చేయాలి. అమృత వేళ లేచి విచార సాగర మథనం చేయాలి. తమ చార్టును చూసుకోవాలి. 2వ పాయింట్, భక్తి మార్గంలో దాన పుణ్యాలకు ఎలా మహత్వం ఉందో అలాగే జ్ఞాన మార్గంలో స్మృతి చేయుటకు మహత్వం ఉంది. స్మృతి ద్వారా ఆత్మని సదా ఆరోగ్యవంతంగా ధనవంతంగా తయారు చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము,
కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకొని వచ్చే కంబైన్డ్ రూపధారి భవ. కేవలం శబ్దం ద్వారా సేవ చేయటం వలన ప్రజలు తయారవుతూ పోతున్నారు. కానీ ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితమై తర్వాత శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి తర్వాత శబ్దం. ఇలాంటి కంబైన్డ్ రూపం యొక్క సేవ వారసులను తయారు చేస్తుంది. శబ్దం ద్వారా ప్రభావితమయ్యే ఆత్మలు అనేక శబ్దాలను వినుట ద్వారా ఆగమనంలోకి వచ్చేస్తాయి. కానీ కంబైన్డ్ రూపధారులుగా అయ్యి కంబైన్డ్ రూపం యొక్క సేవ చేస్తే వారిపై ఏ రూపం యొక్క ప్రభావము పడదు. స్లోగన్: సాధనాలలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జు కానివ్వకండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండాలంటే మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఏ పిల్లలైతే సహనశీలులుగా ఉంటారో వారు తమ సహనశీలత యొక్క శక్తి ద్వారా ఎటువంటి కఠోర సంస్కారం గలవారినైనా శీతలంగా చేస్తారు. ఎటువంటి కఠిన కార్యమైనా సహజంగా చేసేస్తారు. సహనశీలత గుణం గలవారు గంభీరంగా ఉంటారు మరియు లోతులోకి వెళ్తారు. వారు ఎప్పుడూ భయపడరు. లోతుగా వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి. చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. మనసు మర్కటము నిజమయ్యా. మనసు మర్కటము నిజమయ్యా. అది కడివాడ మేలేని హయమయ్యా. ఆధారమేలేని లతయ్యా. ఆధారమేలేని
చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. అపకారికి ఉపకారము చేసి అపకారికి ఉపకారము చేసి సరువల ప్రతి శుభ భావన కోరి ప్రేమని హృదయములో నిలిపి ప్రేమని హృదయములో నిలిపి అంతా మన మంచికేనని తెలిసి చిత్తము నిలుపు